హలో ఆల్, వెల్కమ్ టు సినీ స్మాష్. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ద ఫిలిం లాక్డౌన్ డైరెక్టెడ్ బై జీవా. మూవీ చూసాక నాకైతే ఫుల్ ఫ్లెడ్జ్ గా వర్కౌట్ అవ్వలేదు. మేబీ మూవీలో జరుగుతున్న ప్రోగ్రెస్ కి నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి మ్యాచ్ అవ్వకపోవడం వల్లనేమో. మూవీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీశారు. సో ఓవరాల్ గా థ్రిల్లర్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టకుండా చూస్తే మేబీ నచ్చచ్చు. నేను థ్రిల్లర్ లా ఎక్స్పెక్ట్ చేసి చూసాను, బట్ దాని వల్ల డిస్కనెక్షన్ అయింది నాకు. మూవీ మెయిన్ ప్లాట్ వెళ్ళడానికి కాస్త టైం తీసుకున్నారు. దాని తర్వాత వచ్చే సీన్స్ కొంచెం ప్రెడిక్టబుల్ గా ఉన్నాయి. మూవీ వెళ్తున్న కొద్దీ ప్రెడిక్టబుల్ అయిపోయింది. పోనీ క్లైమాక్స్ అయినా ఎలా ఉంటుందో అని చూస్తే ఎటేటో పోయింది మూవీ. బట్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అన్నప్పుడే అర్థం చేసుకోవాలనుకోండి. ఇట్స్ కైండ్ ఆఫ్ సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కరోనా టైంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీసిన సినిమా కాబట్టి అది ఎలా సెటప్ చేస్తారో అనుకున్నాను. బట్ పర్లేదు, తీసుకున్న పాయింట్ బాగానే హ్యాండిల్ చేశారు. కానీ ప్రెడిక్టబుల్ గా తీయడం వల్ల ఎంగేజింగ్ పార్ట్ మిస్ అయినట్టు అనిపించింది. కమింగ్ టు టెక్నికల్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ జీవా ఇంకా బెటర్ గా తీయచ్చు అనిపించింది. మ్యూజిక్ ఏమంతగా ఎక్కలేదు, బట్ బీజిఎం అయితే డీసెంట్ అనిపించింది. కమింగ్ టు ద క్యాస్ట్, అనుపమ అయితే బాగా యాక్ట్ చేశారు. మూవీ మొత్తానికి తనే మెయిన్ హైలైట్. మిగతా వాళ్ళు కూడా డీసెంట్ గానే యాక్ట్ చేశారు. సో మూవీ అయితే నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మీరు చూడొచ్చా అంటే స్టిల్ యూ కెన్ గివ్ ఇట్ ఏ ట్రై. ఎందుకంటే మూవీ రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీశారు. సినిమాటిక్ లిబర్టీ ఏం చేయకుండా మోస్ట్లీ ఉన్నది ఉన్నట్టే ప్రెజెంట్ చేయడం వల్ల మూవీ పరంగా కనెక్ట్ అవ్వలేదు. బట్ ఇలాంటి స్టోరీస్ అయితే చూడాలి. మూవీని తమిళ నుంచి డబ్ చేశారు తెలుగులోని. తెలుగు డబ్బింగ్ అయితే బాగానే ఉంది. ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో. దట్స్ ద వీడియో గైస్. రివ్యూ చూసాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఓకే, దెన్ వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్.